జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆస్తి 2009కి ముందు మీకు ఎక్కడిది? సమాధానం చెప్పాలి కదా. పాత్రికేయ సోదరుల తరఫున నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజల తరఫున నేను అడుగుతున్నా, మీ తల్లి చెల్లి తరఫున కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ రోజున మీరు సమాధానం చెప్పండి. దాడులు చేయించొద్దు, సమాధానం చెప్పండి. ఎంత, ఎక్కడిది మీకు ఇంత ఆస్తులు? 2004లో ఎక్కడో రాశారు 1,74,000 కోట్ల రూపాయలని. 2004లో తన ఆస్తి 1,74,00,000 జగన్ ఆదాయ పన్ను శాఖకు చూపించారు. 2004లో 1,74,00,000 ఆదాయమని ఇన్కమ్ ట్యాక్స్కి చూపించిన మీరు 2009 నుంచి అంటే 5 years ప్లస్ 10 2019కి ఇంత కోట్ల రూపాయలు, 2,500 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చే స్థాయికి, మీ చెల్లికి డివిడెండే 200 కోట్లు ఇచ్చే స్థాయికి ఎలా వెళ్ళారు చెప్పగలరా? ఇది రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. మీకు లేదు. 2004లో యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ డిస్క్లోజ్డ్ దిస్, మీరే డిస్క్లోజ్ చేశారు. 1,74,00,000 మాత్రమే నా ప్రాపర్టీ. 1,74,00,000 1,74,00,000 ఉన్న మీరు 2009కి మీ నాన్నగారు ఎంత ముఖ్యమంత్రి అయినా అన్ని కోట్లు అన్నీ వచ్చాయా? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, షో మీ వన్ సన్ ఆఫ్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఇన్ ది కంట్రీ హూ హ్యాస్ ఎర్న్డ్ మనీ లైక్ దిస్. ఈ రకంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏ కొడుకైనా, ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈ స్థాయిలో సంపాదించగలిగినాడా? అది కేవలం నీకే, ఆ టాలెంట్ నీకే ఎలా వచ్చింది? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? చెప్పాలి కదా. నేను మీ డాక్యుమెంట్ మీద అడుగుతున్నా, నేను కొత్తగా ఏం తీసుకురాలేదు. మీరు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ మీద మాట్లాడుతున్నా, మీ తల్లిగారి లెటర్, దీని మీదనే మాట్లాడుతున్నా. సమాధానం చెప్పగలరా? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయినా మీలాగా అంటే యు ఆర్ సో టాలెంటెడా? ఏ ముఖ్యమంత్రి గారి కొడుకుకి లేనటువంటి టాలెంట్ మీకుందా? అందుకే అంతగా ఆ కిటుకు చెప్పండి రాష్ట్ర ప్రజలకి. కనీసం పాత్రికేయులు 10 మందిని పిలిచి చెప్పండి, పాపం వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. కోట్లు సంపాదించుకుంటారు వాళ్ళు కూడా. చెప్పండి. నో, ప్రజల సొమ్ము కొట్టేశారు మీరు.